హలో అండి, శ్రావణ మాసం వచ్చేసింది. నేను చాలా అంటే చాలా బిజీగా ఉంటాను. ఎన్ని చేతులు మారుతానో నాకే తెలీదు. భద్రంగా బీరువాలో ఉండే నేను అందరి చేతుల్లో నలిగిపోతూ ఉంటాను. ఆగండి ఆగండి, ఇంతకీ నేనెవరో మీకు పరిచయం చేసుకోలేదు కదా. అదేనండి జాకెట్ ముక్కని. ఇప్పుడు అర్థమైందనుకుంటా. కొంతమంది పూజలో కలశంపై నన్ను ఇలా అందంగా మడిచి అలంకరించుతారు. కొంతమంది నన్ను ముత్తైదులకి ఇవ్వడానికి రకరకాలుగా మడతలు పెట్టి అందులోనే గాజులు పూలు పళ్ళు పెట్టి నన్నే బ్యాగులాగా మడిచి ఇస్తున్నారు. నన్ను ఎలా వాడుకున్నా, ఏ రూపంలో వాడుకున్నా, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఎన్ని ఇళ్ళు ఎన్ని ఊళ్ళు తిరుగుతానో నాకే తెలీదు. నన్ను పసుపు కుంకుమ చేతులతో మరకలు చేస్తూ ఉంటారు. అప్పుడు అవి తీసుకున్న వాళ్ళు ఎలా కుట్టించుకోవాలి మరకలువి అనుకుంటారు. కొంతమంది లైనింగ్ కూడా పనికిరాని జాకెట్ ముక్కలు ఇస్తారు. కొంతమంది నన్ను నాకంటే ఖరీదైన బ్యాగులో పెట్టిస్తారు. నాకు వెల పెట్టకుండా బ్యాగుకు వెల పెడతారు. ఏమి విడ్డూరమో. కొంతమంది ఇచ్చే జాకెట్ ముక్కలు అసలు చాలనే చాలవు. నన్ను అందంగా కుట్టించుకొని మీ ఒంటిపై ధరిస్తారనుకుంటే అలా చేయరు. అందరి చేతులు మారి చివరికి బీరువాలో చేర్చి ఏ పెళ్లిళ్లకో ఫంక్షన్లకో తీసి మళ్ళీ నన్ను వాడుకుంటారు. ఏం చేస్తాంలే, అందరూ ఖరీదు గల జాకెట్ ముక్కలు కొనలేరు కదా. పిండి కొలది రొట్టె, అసలే ధరలు ఆకాశాన్ని అంటుతుండే. అంతేగా మరి.